సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే మేము పెంచిల్కోనకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో పెంచిల్కోన అనేది నెల్లూరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడైతే చాలా మంచి మంచి అనుభవాలు అయితే ఎదురయ్యాయి అనమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది నేను మంచి అంటున్నానంటే. సో అవన్నీ చూడాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా టైం అయిపోయింది అనేసి మొత్తం ఎక్కిచ్చేసాను కార్లోకి లగేజ్. ఆ లాస్ట్లో ఉండేది పింక్ కలర్ మాదనమాట లగేజ్, మధ్యలో ఉండేది మా జిమ్ గడిది. ఈ బిస్కెట్లు బనానాస్ అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాము. స్టార్ట్ అయిపోయాము పెంచిల్కోనకి. టైం అయితే 7 అయింది అనమాట. ఇప్పుడైతే 4 to 5 అవర్స్ అయితే పడుతుంది మాకు వెళ్ళేదానికి. యాక్చువల్గా రాపూరు పొదలకూరు మీద వెళ్ళామంటే ఇంకో 1 అవర్ 1.5 అవర్ తగ్గద్ది, ఎందుకంటే అది డిస్టెన్స్ తక్కువ అటు సైడు. ఇప్పుడు మేము ఇటువైపు ఎందుకు వెళ్తున్నాం అంటే ముందైతే మేము సంఘంకి వెళ్ళాలన్నమాట. దానికి మెయిన్లీ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మా అమ్మమ్మ వాళ్ళని ఎక్కించుకోవాలి, వాళ్ళు కూడా వస్తున్నారు పెంచిల్కోనకి. అండ్ సెకండ్ ఏంటంటే మా జిమ్మి గాన్ని మా మామయ్య ఇంట్లో వదిలిపెట్టాలన్నమాట. వదిలేసి అమ్మమ్మ వాళ్ళని ఎక్కించుకునేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము. నాకు తెలిసి మేము రెగ్యులర్గా ఈ టైం అవుతుంది స్టార్ట్ అయ్యే లోపల. అక్కడికి వెళ్ళేటప్పటికి 10:30 11 అయితే అవ్వచ్చు. సో అక్కడికి వెళ్దాము. అక్కడ రూముల పరిస్థితి ఎలా ఉన్నాయో తెలియదు, ఇప్పుడైతే అక్కడ వెళ్ళి చూద్దాం, ఓకేనా. సో సంఘంలో మా జిమ్ అయితే వదిలిపెట్టేసాం మా మామూలు ఇంట్లో. ఇంకా వదిలిపెట్టేసి పెంచిల్కోనకి అయితే స్టార్ట్ అయిపోయాం. దారంతా కొంచెం నిశ్శబ్దంగా, కొంచెం దారుణంగా ఉండింది, ఐ మీన్ భయంకరంగా ఉండింది. కానీ మధ్యలో ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, హనుమాన్ జయంతి అనేసి. సో కొంచెం అక్కడ వరకు బాగానే ఉండింది, ఆ ఊర్ల వరకు. సో అలా రీచ్ అయ్యడానికి మాకైతే 10:30 అయితే అయిందనమాట. అక్కడ వెళ్ళంగానే జనాలు బాగానే కనిపించారు. ఏంటబ్బా ఇంకా జనాలు ఉన్నారని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది, ఈ మధ్య మనకి ఉత్సవాలు అయితే అయిపోయాయి అనమాట. సో ఈ పందిళ్ళన్నీ చూస్తున్నారు కదా, చలవ పందిళ్ళు, ఇవన్నీ అంగళ్ళ కోసం కట్టి ఇంకా అంగళ్ళు తీసేశారనమాట. ఉత్సవాలు అయిపోయాయి, కొన్ని అయితే ఉండిపోయినాయి. నాకు తెలిసి అవి కూడా తొందరలో తీసేస్తారు. సో బండి అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా సత్రంలోకి వెళ్ళి ఇంకా నిద్రపోవడమే లేట్ అనమాట. సో టైం అయితే 4:30 అయిందనమాట. పొద్దునే లేస్తాను, అంటే లేదు అసలు నిద్రపోలేదు. ఫస్ట్ పాయింట్ ఎందుకో చెప్తాను. నైట్ అయితే వచ్చాము. నిన్న హనుమాన్ జయంతి అవడం వల్ల అసలు రూమ్లు అయితే అసలు ఖాళీ లేవు, ఫుల్ అయిపోయి ఉన్నాయి. రెగ్యులర్గా మేము ఎప్పుడు వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసేసుకుంటాం. సో రూములు లేవనే లోపల ఇంకా మేము ఉండాల్సిన సత్రం మిద్దెపైకి వెళ్ళి పడుకున్నాం అనమాట. ఒకటే ఉరుములు మెరుపులు, ఆ దెబ్బకి నిద్ర రాలేదు. మళ్ళీ 3 గంటలకు వాన మొదలైంది. ఇంకా తంతే కిందకు వచ్చి పడుకున్నాము. కింద పడుకునేదానికి కూడా ప్లేస్ లేదు, జస్ట్ కూర్చొని ఉన్నాం అలాగా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇంకా ఆ టైంలో 4 అప్పుడు కొంతమంది ఖాళీ చేసి వెళ్తే అప్పుడు ఆ రూమ్ తీసుకున్నాం అనమాట ఫ్రెష్ అయ్యేదానికి. సరే ఇంకేం నిద్రపోతాం అనేసి టీ తాగేదానికి అయితే వచ్చాం అనమాట. సో అది. సో టైం అయితే 6 అవుతుందన్నమాట. ఇక్కడ దర్శనం 5:30కి అయితే స్టార్ట్ చేస్తారంట. యాక్చువల్గా 5:30కి వెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం రెడీ అయ్యే లోపల లేట్ అయిపోయింది. సో చాలా ప్లెజెంట్గా ఉందండి, ఎండాకాలంలాగే లేదు అసలు. చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. రాత్రి వాన దెబ్బ ఏమో. ఒకసారి వెనకాల లొకేషన్ అంతా చూస్తాను చూడండి, చాలా బాగుంది అసలు, అద్భుతంగా. నిజం చెప్తున్నాను అండి, అసలు ఎండాకాలంలాగే లేదు. చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా ఉండింది అక్కడ నేచర్ మటుకు. నిజంగా వీఆర్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. మేమైతే అల్లాడామన్నమాట. ఏందబ్బా ఎండాకాలం ఎట్లా ఉంటుందో, ఏంది వ్యవహారం అనుకున్నాం, కానీ చాలా పీస్ఫుల్గా ఉండింది. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ పేపర్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాము. సో ఈ గుడి చరిత్ర చూసినట్లయితే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపేసి తన ఉగ్రరూపంతో ఈ కొండల మీద వెళ్తుండగా, ఈ కొండల్లో చెంచులక్ష్మి అనే అమ్మవారు అక్కడ తన ఫ్రెండ్స్తో, ఐ మీన్ తన మిత్రులతో అక్కడ ఉన్నారనమాట. సో అందరూ ఆ స్వామిని చూసి, తన ఉగ్రరూపాన్ని చూసి భయపడి వెనక్కి అయితే వెళ్ళిపోయారు. కానీ చెంచులక్ష్మి అమ్మవారు మటుకు అక్కడే ధైర్యంగా నిలబడి చూస్తూ ఉన్నారు. సో ఆమె ధైర్యాన్ని, అందచందాలని నచ్చి నరసింహస్వామి అయితే ఇక్కడే ఆమెను పెనవేసుకొని ఇక్కడ ఉండిపోయాడు అనమాట, శిలైపోయాడు. సో అది తెలుసుకొని ఆదిలక్ష్మి అమ్మవారి కింద భూమి మీదకి వచ్చి అయితే చూసి అక్కడి నుంచి కొన్ని అడుగులు దూరం వెనక్కేసి ఆమె కూడా ఇక్కడ సీల్ అయిపోయింది అనమాట. సో అదే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. సో నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదే అనమాట. సో ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. ఏదైనా తప్పు చెప్పుంటే ఐఎమ్ సారీ. సో దర్శనం అయితే అయిపోయింది. టైం అయితే 7:40 అయితే అయిందనమాట. యాక్చువల్గా 6 గంటలకు వెళ్ళిపోయాము దర్శనానికి. కాకపోతే వాళ్ళు 7 గంటలకి అలౌ చేశారు. 40 మినిట్స్ పట్టింది. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనమాట. ఒకటి మనకి స్వామివారు నరసింహస్వామి, తర్వాత అమ్మవారు, తర్వాత ఆంజనేయ స్వామి, 3 గుళ్ళు ఉంటాయి. 3 కవర్ చేసుకొచ్చేసాము. టైం అయితే 40 మినిట్స్ అయితే పట్టింది దర్శనానికి. పెద్ద జనాలు ఏం లేరు మార్నింగ్ కాబట్టి, కానీ బయట మటుకు ఫుల్ రష్ ఉంది. చూద్దాం, ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినాలి. ఫుల్ ఆకలేస్తా ఉంది అసలు. రాత్రి అంతా మేలుకొని ఉండబట్టి అసలు ఎనర్జీ లేదు. ఫుల్ ముందు కడుపుకేసి తర్వాత మాట్లాడుకుందాం.
సో ఈ హోటల్ పేరైతే శ్రీ పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి హోటల్ అనమాట. ఇదైతే మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళంగానే మనం ఫస్ట్ ఆర్డర్ అయితే ఒక సాంబార్ ఇడ్లీ వడ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. వేడి వేడిగా తింటుంటే అసలు సూపర్ అనిపించింది. సో ఇంకా తర్వాత పూరి అయితే చెప్పానమాట ఒక ప్లేటు. పూరి కూడా సూపర్ ఉన్నింది అసలు. చాలా పెద్ద పెద్ద పూరీలు ఇచ్చాడు. పూరి ప్రైస్ అయితే రూ. 50 తీసుకున్నాడు. కానీ రేట్‌కి వర్త్ అనిపించింది నాకైతే. సో టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయానమాట అక్కడి నుంచి. సో వీడియో స్టార్టింగ్‌లో అయితే మీకు కొన్ని అరటిపండ్లు, ఈ బిస్కెట్స్ అయి చూపించి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా! అవి ఎందుకంటే ఈ దారిలో కోతులు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా అట్లా తీసుకొస్తాము కొన్ని గెలలు. ఇవైతే మనకి రేట్ తక్కువ పడతాయి. సో 2, 3 గెలలు తీసుకొచ్చి ప్రతిసారి కోతులకైతే ఏస్తాం అనమాట. సో ఇంకా కోతులకి ఫుడ్ పెట్టేసి నెల్లూరుకైతే రిటర్న్ అయిపోయానమాట. ఇంకా మధ్యలో జిమ్మి గాడిని ఎక్కించుకునేసి నెల్లూరుకి వెళ్ళేటప్పుడు టైం అయితే 12:30 అట్లా అయిందనమాట. సో ఇలా మాకు ట్రిప్ అయితే ముగిసింది. సో మంచి మంచి అనుభవాలు అయితే ఎదురయ్యాయన్నమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ బాలాజీ సైనింగ్ ఆఫ్. బై బై.